నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో వాహనాల రద్దీ పెరగనుంది. వాయు కాలుష్యాన్ని తగ్గించే విధంగా కొత్త ఆటో రిక్షాలు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. వీటి వల్ల 40,000 కొత్త ఆటోలు రోడ్లెక్కనున్నాయి. నగరంలో కొత్త ఆటోలు రోడ్లెక్కనున్నాయి. హైదరాబాద్ తో పాటు ఓఆర్ఆర్ లోపల విపరీతమైన జనాభా పెరుగుతుంది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు, ఆటోలు, వ్యక్తిగత వాహనాలు, మెట్రో ఇలా అన్ని ఉన్న ప్రజలకు మాత్రం రవాణా ఇబ్బందులు తప్పట్లేదు. సదుపాయాలు సరిపోలేదు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నగరంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి, ప్రజా రవాణా మెరుగుపరచడానికి ఎలక్ట్రిక్, ఎల్పీజీ, సీఎన్జీ ఆటో రిక్షాలను అనుమతించడం అవసరమని ప్రభుత్వం భావించింది. ప్రస్తుతం నగరంలో ఆటోల పర్మిట్లకు అనుమతి ఇవ్వట్లేదు. తాజాగా వాయు కాలుష్యం లేని ఆటోల పర్మిట్లను ప్రభుత్వం అనుమతిస్తూ జీవో 263ని విడుదల చేసింది. ఓఆర్ఆర్ లోపల ఈ కొత్త ఆటో రిక్షాలు రోడ్డెక్కనున్నాయి. ప్రభుత్వ జీవో ప్రకారం కొత్త 20,000 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలకు, 10,000 కొత్త ఎల్పీజీ ఆటో రిక్షాలకు అనుమతి ఉంది. 10,000 కొత్త సీఎన్జీ ఆటో రిక్షాలకు అనుమతినిచ్చారు. అంటే మొత్తం 40,000 కొత్త ఆటోలు రోడ్లెక్కనున్నాయి. వీటితో పాటు ప్రస్తుతం డీజిల్, పెట్రోల్ ఆటోల ఇంజన్ను ఎలక్ట్రికల్, సీఎన్జీ, ఎల్పీజీ లాగా మార్చుకోవడానికి 25,000 వాహనాలకు అనుమతినిచ్చారు. ఈ కొత్త వాహనాలు రోడ్లెక్కడం వల్ల ఓఆర్ఆర్ లోపల ప్రజా రవాణాను మెరుగుపరచడంతో పాటు కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల ద్వారా దాదాపు 65,000 కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించినట్లవుతుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెబుతున్నారు. ఇప్పటికే ట్రాఫిక్ జామ్లతో సతమతమవుతున్న భాగ్యనగర వాసులు కొత్త ఆటోలు రోడ్లెక్కితే పరిస్థితి ఇంకెలా ఉంటుందోనన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.